అందరికీ నమస్కారం. మానవులకు ఉన్న అన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలకు మించి నడవడిక ముఖ్యమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 34వ కథను చెప్పుకుందాం. కథ పేరు పిల్లి మామ పులి అల్లుడు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? పూర్వకాలంలో ఒక గ్రామంలో పిల్లులు, సింహాలు, తోడేళ్ళు ఇలా అన్ని జంతువులు ఒక కుటుంబంలా నివసించేవి. అయితే పిల్లి పులికి మేనమామ, ఒకదానికొకటి బంధువులు. మేనల్లుడి మీద మేనమామకు అధికారం ఉండడం సహజమే. ఒకరోజు పులి పిల్లిమామ దగ్గరకు వెళ్ళి, మామయ్య, నీకు వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పమని ఎంతో మర్యాదగా అడిగింది. దానికి పిల్లిమామ సరే అంటుంది. పులి ఒక్కొక్క విద్యను నేర్చుకుంటున్న కొద్దీ ఆ ప్రతాపాన్ని గ్రామస్తుల మీద చూపించసాగింది. అది గమనించిన పిల్లి ఇక ఏమీ నేర్పించకూడదని నిర్ణయించుకుంది. ఒకరోజు పులి గ్రామస్తులపై అతి భయంకరమైన దాడి చేయసాగింది. అప్పుడు గ్రామస్తులందరూ ప్రాణభీతితో చెట్ల మీదకి ఎక్కసాగారు. అప్పుడు పులి కూడా చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కలేకపోయింది. మామ దగ్గరికి పరిగెత్తి, మామ, నీకు వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించాను అన్నావు కదా, మరి చెట్టు ఎక్కడం ఎందుకు నేర్పించలేదు అని అడిగింది. నువ్వు నేర్చుకున్న విద్యను ఎలా వాడుతున్నావో గమనించాను, అందుకే నీకు చెట్టు ఎక్కడం నేర్పించలేదు అని చెప్పింది పిల్లిమామ. కథలో 21వ శతాబ్దపు నైపుణ్యాలు గురించి తెలుసుకున్నాం. నైపుణ్యం కాదు, నడవడిక ముఖ్యం. 21వ శతాబ్దంలో నైపుణ్యాలు కలిగిన యువత కావాలి. టెక్నికల్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఇలా ఎన్నో నైపుణ్యాలు ఉన్నా యువతలో నడవడిక, ప్రవర్తన, వైఖరి సరిగ్గా లేనప్పుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా నిరర్థకమే. మరి ఏం చేయాలి? ఉపాధ్యాయులు, అమ్మా నాన్న, సోషల్ మీడియా, మాస్ మీడియా, గవర్నమెంట్ ఇలా అందరూ కలిసి విద్యార్థులలో ఉన్నత విలువలను నింపే ప్రయత్నం చేయాలి. వారిలో వైఖరిని పెంచాలి. మీలోని 5 నైపుణ్యాలు రాయండి. అలాగే మీరు పాటించే 5 విలువలను రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 34వ కథ సమాప్తం.